పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుడైన తోమాసు గారి యొక్క మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనము నుండి 29వ వచనము వరకు. 8 దినములకు పిమ్మట యేసు శిష్యులు మరలా లోపల ఉండిరి. తోమాసు సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్యన నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అని పలికెను. అప్పుడు యేసు తోమాసుతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమాసు, నా ప్రభువా, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మున్ముందుగా ఈ జూలై నెల 3వ తారీఖున యావత్ కథోలిక శ్రీ సభ భారతదేశపు పాలక పునీతుడు భారతదేశానికి వచ్చి క్రీస్తు ప్రేమను చాటి చెప్పినటువంటి మహర్షి అయినటువంటి తోమాసు గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మీ అందరికీ కూడా పునీత తోమాసు గారి యొక్క మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రథమంగా ప్రియులారా, స్వయంగా యేసు ప్రభువు చేత ఎన్నిక చేయబడి ప్రపంచ నలుమూలలకు పొండి అని చెప్పబడినటువంటి ఆ అపోస్తులలో ఒకరైనటువంటి పునీత తోమాసు గారే భారతదేశానికి రావడం మన అదృష్టంగా భావించాలి. ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించాలి. ఈనాడు ముఖ్యంగా ప్రియులారా, పునీత తోమాసు గారి గురించి కొన్ని విషయాలని బైబిలు ఆధారంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ తరువాత వారి యొక్క చరిత్రని మనం ఆధ్యాత్మికంగా భారతదేశానికి ఏ విధంగా వచ్చింది, ఎక్కడెక్కడ సేవ చేశారు అనే విషయాలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రథమంగా యేసు ప్రభు పిలిచినటువంటి 12 మంది అపోస్తులలో ఒకరు తోమాసు గారు, దిదీము అనబడు తోమాసు గారు. వాక్యాన్ని చదువుకుంటే లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనము నుండి, ఆ దినమున యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులులు అని పేరు పెట్టెను. వారు ఎవరనగా, పేతురు అనబడు సీమోను, అతని సోదరుడు ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, దేశభక్తుడనబడు సీమోను, యాకోబు సోదరుడైన యోదా, ఆయనను అప్పగించిన యోదా ఇస్కారియేతు. ఈ 12 మంది అపోస్తులలో యేసుప్రభు ఎన్నుకున్నటువంటి వారిలో తోమాసు గారు కూడా ఒకరు అనేటువంటిది చాలా సుస్పష్టంగా మనకి యేసుప్రభు పిలిచినటువంటి శిష్యుల నుంచి, అపోస్తుల నుంచి మనకు అర్థమవుతుంది. తోమాసు గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా యోహాను సువార్తను మనం చదవాలి. తోమాసు గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకునే సమయంలో మనకేమర్థమవుతుందంటే, ఆయన ఒక బలంగా దృఢంగా విశ్వసించిన తరువాత ఇంకా ఆయన వెనుదిరిగి చూడడు. విశ్వసించే వరకు ఆయనకి సమయం పడుతుంది. విశ్వసించిన తరువాత ఇంకా ఆయన నో టర్నింగ్ బ్యాక్. అటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి. అంత సులువుగా నమ్మడో, నమ్మితే మాత్రం వదిలిపెట్టాడు. అది ఆయనలో ఉంటే మనస్తత్వం. ముఖ్యంగా తోమాసు గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవడానికి యోహాను సువార్తలో ముచ్చటగా 3 సన్నివేశాలు మనకి ఇవ్వబడ్డాయి. ఆ 3 సన్నివేశాలలోనే తోమాసు గారు ఎక్కువగా మాట్లాడరు సువిశేషాలలో. ఏమిటి అవి? ధ్యానపూర్వకంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు అనారోగ్యం పాలై మరణించాడు.
యేసు ప్రభు ఇంకా బెతానియా గ్రామానికి వెళ్ళలేదు. ఆయన కొంత దూరంలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉండి లాజరుకు బాగలేదని తెలిసినా కానీ అక్కడే ఉన్నారు. ఆ సందర్భంలో తోమాసు గారు ఒక మాట పలుకుతారు. మొదట ఆ మాటను చదువుకొని తర్వాత వివరణలోకి వెళదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు వారితో స్పష్టముగా, లాజరు మరణించెను. మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచట లేనందున సంతసించుచున్నాను. రండు, ఇప్పుడు మనం అతని యొద్దకు వెళ్ళుదాము అని పలికెను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు తోమస్ గారు ఏమంటున్నారు? అప్పుడు దిదీము అనబడు తోమ, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదాము అని తన తోటి శిష్యులతో పలికెను. యేసు ప్రభు ఏమంటున్నారు? లాజరు చనిపోయాడు, రండి మనం వెళదాము అన్నాడు. తోమస్ గారు ఏమంటున్నారు? రండి మనం కూడా వెళ్ళి యేసు ప్రభుతో పాటు చనిపోదాం అంటున్నారు. ఇది కొంచెం లోతుగా వెళితే తప్ప అర్థమయ్యేటువంటి సన్నివేశం కాదు. ఎందుకు తోమస్ గారు ఈ మాట అనవలసి వచ్చిందంటే అంతకు ముందు వాక్యాలు మనం చదువుకోవాలి. యోహాను సువార్త 11వ అధ్యాయము 8వ వచనములో, బోధకుడా, ఇంతకు ముందే యూదులు రాళ్లతో కొట్టదలచిరి, అయినను మీరక్కడికి తిరిగి వెళ్ళుదురా అని శిష్యులు అడిగిరి. యేసు ప్రభువు తన చివరి గడియలకు దగ్గరకు వచ్చాడు. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభు యెరూషలేముకు కానీ యెరూషలేము పరిసర ప్రాంతాలకు కానీ వస్తే ఆయన రాళ్లతో కొట్టి చంపాలి అని సిద్ధంగా ఉన్నారు. ఇది పూర్వపరాలు, బ్యాక్గ్రౌండ్ ప్రియులారా. అటువంటి సమయంలో లాజరు బెతానియా గ్రామంలో చనిపోయాడు. బెతానియా యెరూషలేముకు పెద్ద దూరం ఉండదండి. నేను వెళ్ళాను అక్కడికి. లాజరు మరణించినటువంటి ఆ సమాధిని కూడా నేను చూచాను. ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎప్పుడైతే లాజరు మరణించాడు అక్కడికి వెళదాం రండి అన్నప్పుడు అక్కడ శిష్యులందరూ కొంచెం భయపడ్డారు. ఎందుకంటే యేసు ప్రభువుతో పాటు వెళితే యేసు ప్రభువును కొడతారు, రాళ్లతోటి మమ్మల్ని కూడా కొట్టి చంపుతారని భయంలో ఉన్నారు. ఆ సమయంలో తోమస్ గారు ఏమంటున్నారు తెలుసా? దిదీము అనబడు తోమ. ఈ దిదీము అంటే ఏంటి కూడా కొంచెం వివరిస్తాను. దిదీము అనగా ప్రియులారా ట్విన్స్ అని అర్థము, కవలలు అని అర్థము. ఎవరు ఆ కవల అంటే మనకు తెలియదు, బైబిల్లో మాత్రం ఇవ్వలేదండి. ఆ పూర్వపరాలలోనికి మనం వెళ్ళటం లేదు. కానీ తోమస్ గారిని యోహాను సువార్తలు ఎక్కువ సందర్భాలలో దిదీము అనబడు తోమ, కవల అయినటువంటి, కవల పిల్లలు అంటాం కదండి, ట్విన్స్ అంటాం కదా, కవల అయినటువంటి తోమాసు అని పిలువబడుతుంది. ఇక్కడి అంశంలోనికి వస్తే యేసు ప్రభువుని ఒకవేళ యెరూషలేము దగ్గరికి వెళితే రాళ్లతో కొట్టి చంపుతారు అనేటువంటి ఆ ఆలోచనలో ఈ శిష్యులు ఉన్నారు, జనం ఉన్నారు. కాబట్టి తోమస్ గారు ఏమంటున్నారు తెలుసా? రండి మనం కూడా యేసు ప్రభువుతో పాటు వెళ్ళి అవసరమైతే ఆయనతో పాటు చనిపోదాం. ఎంత విశ్వాసం ఉండాలండి తోమస్ గారికి. అప్పుడు దిదీము అనబడు తోమ, మనము కూడా వెళ్ళి యేసుతో పాటు చనిపోదాము రండి అని తన తోటి శిష్యులతో పలికెను. ఈ వాక్యాన్ని బట్టి తోమాసు గారు యేసు ప్రభువుని ఎంత బలంగా విశ్వసించాడు, అవసరమైతే యేసు ప్రభువుతో పాటు చనిపోవటానికి కూడా సిద్ధమయ్యాడు అని అర్థమవుతుంది. ఆ తరువాత యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరొకసారి తోమాసు గారు మాట్లాడటం మనం చూస్తాం. అన్ని సన్నివేశాలు కూడా యోహాను సువార్త నుండి తీసుకొనబడ్డాయి. అక్కడే మాట్లాడతారు తోమాసు గారు. యేసు ప్రభువు శిష్యులని ఓదారుస్తున్నాడు. ఓదారుస్తూ ఏమంటారంటే, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను అని పలుకుతారు. తండ్రి వద్దకు వెళుతున్నాను, ఆ మార్గం మీకు తెలుసు అన్నారు. తోమాసు గారు వెంటనే ముందుకు నడిచి ఏమన్నారంటే ఒక ప్రశ్న వేస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనంలో, దానికి ముందు వచనాన్ని కూడా చదువుకుంది, 4వ వచనం. నేను వెళ్ళు స్థలమునకు మార్గము మీరు ఎరుగుదురు అని యేసు పలికాను. తోమాసు యేసుతో, ప్రభువా, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదో, ఇక మాకు మార్గం ఎలాగా తెలుసు అని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా యేసు ప్రభు బైబిల్ గ్రంథంలోనే ఒక మహా గొప్ప వాక్యాన్ని మాట్లాడారు.
తోమాసు గారు వేసిన ప్రశ్నకి సమాధానంగా బైబిల్ గ్రంథంలోని యేసు ప్రభు తన గురించి తాను ఒక మహా గొప్ప వేద సత్యముతో కూడినటువంటి మాటను పలికారు. తోమాసు ఎప్పుడైతే, అయ్యా మీరు ఎల్లో స్థలం ఏంటో మాకు తెలియదు, ఇక మార్గం మాకు ఎలా తెలుసు అని తోమాసు గారు అడిగితే యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో, అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు అని మీతో చెప్పుచున్నాను అని పలికెను. ఎంత గొప్ప సత్యం ప్రియులారా! నేనే మార్గము సత్యము జీవము అని పలికి నన్ను ఎరిగినవాడు నా తండ్రిని కూడా ఎరిగి ఉన్నాడు అని పలుకుతున్నాడు. ఏ సందర్భము? తోమాసు గారు ప్రశ్నించిన సందర్భము. ఏ ప్రశ్న? అయ్యా మీరు వెళ్ళే స్థలం మాకు తెలియదు, ఇక మార్గం మాకు ఎలా తెలుసయ్యా అని అడిగినటువంటి సందర్భం ప్రియులారా. ఇదిగో తోమాసు గారిని మనం డౌటింగ్ తోమాసు, తోమాసు గారిని మనం ప్రశ్నించే తోమాసు అని కొన్నిసార్లు హాస్యం కోసం మాట్లాడతాం. కానీ ప్రియులారా, ఆయన ప్రతి ప్రశ్నకి కూడా తరువాత ఆయన బలమైనటువంటి దృఢమైన విశ్వాసాన్ని మనం చూస్తాం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా తోమాసు గారి గురించి సువార్తలలో ప్రియులారా, యేసు ప్రభు మరణించిన తర్వాత, ఉత్థానమైన తర్వాత మనము చదువుకుంటాం. అదే యేసు ప్రభు తోమాసు గారితో, నా గాయాల్లో నీ వేళ్ళు ఉంచు, నా డొక్కలో నీ చెయ్యి ఉంచు అని పలికినట్టు సందర్భం. యేసు ప్రభు మరణించాడు, తాను చెప్పిన విధంగా 3వ నాడు సజీవుడే లేచాడు. కానీ శిష్యులు భయముతో బ్రతుకుతున్నారు. ఎందుకు భయము? మా బోధకుడు రబ్బూని గురువు అనుకున్నటువంటి యేసు ప్రభుని చంపేశారు, ఇక మమ్మల్ని ఏం చేస్తారు అని తలుపులు బిగించుకొని ఒక గదిలో ఉన్నారు, మేడపై గదిలో ఉన్నారు. యేసు ప్రభు వచ్చారు, వచ్చి మీకు శాంతి కలుగునుగాక అని చెప్పారు. ఆ సందర్భంలో తోమాసు గారు అక్కడ లేరు. తోమాసు గారు రాగానే ప్రభువు మాకు కనబడ్డారు, మేము చూసామంటే తోమాసు గారు ససేమిరా ఒప్పుకోలా. నేను ఆయనను చూచి, ఆయన గాయాలను నా వేళ్ళు ఉంచి, ఆయన డొక్కను చూస్తే తప్ప నేను నమ్మనుగాక నమ్మను అన్నాడు. యేసు ప్రభు కోప్పడ్డా? యేసు ప్రభు చేదరించుకున్నాడా? తోమాసు గారి యొక్క మనస్తత్వం ఎటువంటిదో యేసు ప్రభుకు తెలుసు కాబట్టి తోమాసు గారి కోసం మరొకసారి వచ్చాడు. తోమాసు ఊరికే సందేహించడు. ఆయన సందేహించాడంటే ఆయన సందేహంలో ఒక అర్థం ఉంది. ప్రియులారా, తోమాసు గారు మనందరికి కూడా ఒక గొప్ప వేద సత్యాన్ని నేర్పిస్తున్నారు. ఏంటంటే, మన జీవితంలో నిజాయితీగా ప్రభువు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇది అర్థం కావట్లేదయ్యా, నాకు ఇది తెలియట్లేదయ్యా ఎలాగాని అడిగితే యేసు ప్రభు మన మీద కోప్పడడు, మన సందేహాన్ని నివృత్తి గావిస్తాడు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు విశ్వసిస్తే నీ సేవకుడు స్వస్థపరుస్తాడన్నప్పుడు ఆ సేవకుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను విశ్వసిస్తున్నాను, కానీ నా విశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని బలపరచు అన్నప్పుడు విశ్వాసాన్ని బలపరిచాడు. ఆయన కరుణామయుడు, దయామయుడు. తోమాస్ ఎప్పుడైతే ఈ విధంగా ప్రశ్నించాడో వెంటనే మరలా ప్రభువు వారికి కనబడి తోమాసు గారికి ఒక గొప్ప అదృష్టాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనములో, అప్పుడు యేసు తోమాసుతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని పలికెను. ఆ సందర్భంలో తోమాసు గారు పలికిన మాట ప్రియులారా, ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఓ నా ప్రభువా, ఓ నా దేవా అని పలుకుతున్నారు. ఈ మాటని శ్రీసభ ప్రియులారా దివ్య సప్రసాదాన్ని స్వీకరించటానికి ముందు ఆ దివ్య సప్రసాద సాంగ్యములో పొందుపరచుంది. గురువు, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపములను పరిహరించడి దేవుని గొర్రెపిల్లని పలికినప్పుడు, అదేవిధంగా ప్రియులారా అన్నిటికంటే ముఖ్యంగా నడిపూజలో గురువు క్రీస్తు శరీరాన్ని పైకెత్తినప్పుడు విశ్వాసులందరూ కూడా ఆ ప్రభు యొక్క శరీరం వైపు చూచి, ఆ ప్రభు యొక్క రక్తం వైపు చూచి, పానపాత్రం వైపు చూచి, ఓనా ఎలనవారా, ఓనా సర్వేశ్వర అని పలికేటువంటి అతి పవిత్రమైన గడియలో
తోమాసు గారు పలికినటువంటి దివ్యమైన మాటలను ఉంచటం జరిగింది. ఇక ప్రియులారా, చరిత్రలోనికి వెళితే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 12 నుంచి మనం చదువుకుంటే ఆ మేడపై గదిలో తోమాసు గారు కూడా ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఆ తరువాత అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తరువాత తోమాసు గారు పిల్లారా ప్రస్తుతం ఉన్నటువంటి ముస్లిం దేశాలకి సువార్త పరిచర్య కొరకై వెళ్ళారు. ఆ తరువాత ఇరాన్ ప్రాంతంలో దేవుని యొక్క సువార్తని ఆయన పర్షియులు, మేదీయులు అనే ప్రాంతంలో దేవుని యొక్క సువార్తని వారు బోధించారు పిల్లారా. ఆ తరువాత క్రీస్తు శకం 52వ సంవత్సరంలో తోమాసు గారు అదృష్టవశాత్తు భారతదేశానికి రావటం జరిగింది. కేరళ ప్రాంతంలో వారు విరివిగా దేవుని యొక్క సువార్తని బోధించారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినా కానీ తోమాస్ క్రిస్టియన్స్, తోమాస్ క్రైస్తవులు అనేటువంటి వారు అక్కడ ఉన్నారు. తోమాసు గారు సంచరించినటువంటి సంఘాలను ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రదేశాలు ఇంకా ఉన్నాయి. ఆ రీతిగా వారు దేవుని యొక్క సువార్తను బోధించుకుంటూ ప్రియులారా చివరికి వారు మద్రాసు నగరాన్ని చేరుకున్నారు అని చరిత్ర మనకు చెబుతూ ఉంది. ఆయన మద్రాసు నగరంలో ప్రస్తుతం ఉన్నటువంటి పునీత తోమాసు గారి కొండ మీద చిన్న గుహను ఏర్పాటు చేసుకొని పగలు దేవుని యొక్క సువార్తను బోధించి రాత్రి ఆ గుహలో దేవుని యొక్క యేసు ప్రభును ఆరాధించేవారు. వారి స్వహస్తాలతో చెక్కుకున్నటువంటి ఒక శిలువ, ఆరాధన కొరకై ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైన వస్తువులు అక్కడ ఉన్నాయి అనేటువంటిది చారిత్రకమైనటువంటి నిజం ప్రియులారా. అయితే వారు ఆ రీతిగా దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ప్రభు యొక్క ప్రేమని అక్కడున్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా బోధిస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మత పెద్దలు అనేటువంటి వారు ఆయన బోధిస్తున్న ప్రేమకు వ్యతిరేకముగా, క్రీస్తుకు వ్యతిరేకముగా ఒకనాడు ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన బళ్ళాలతో పొడిచి, ఈటెలతో పొడిచి చంపటం జరిగింది. ఆయన మరణిస్తూ మరొక్కసారి ఓనా ఎలినవారా, ఓనా సర్వేశ్వర అని తన ప్రాణాలని క్రీస్తు ప్రభు యొక్క చేతుల్లోనికి అర్పగించారు. ప్రియులారా, మీలో కూడా చాలామంది మద్రాసు నగరంలో శాంతోమ్ బసిలికాకి, సెయింట్ థామస్ మౌంట్కి వెళ్ళి ఉంటారు. అక్కడ వారి యొక్క పవిత్రమైన ఆనవాళ్లు ఉన్నాయి. ఈనాడు ప్రియులారా, యావత్ కథోలిక శ్రీసభ భారతదేశంలో తన ప్రాణాలు అర్పించినటువంటి మహాగొప్ప పునీతుడు, దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి పునీత తోమాసు గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ముఖ్యంగా భారతదేశంలో ఇండియన్ క్రిస్టియన్ డే, భారతీయ క్రైస్తవ దినోత్సవాన్నిగా ఈ తోమాసు గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. ఈ సందర్భంగా ఇంకా భారతదేశంలో ఎన్నో వేదహింసలు జరుగుతున్నాయి. గడిచినటి 2 సంవత్సరాలలో మణిపూర్ అనే ప్రాంతంలో ఎంత భయంకరమైన వేదహింసలు జరిగాయో మీరు విన్నారు, మీరు చూచారు కూడా టీవీలలో. అవి మాత్రమే కాదు ప్రియులారా, పలు చోట్ల క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా, క్రీస్తు ప్రేమకు వ్యతిరేకముగా మన తెలుగు రాష్ట్రాలలో కూడా స్కూళ్ల మీద, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. ఆ ప్రభువును వేడుకుందాం. ఈ క్రీస్తు ప్రేమ సామ్రాజ్యం అనేటువంటిది విరివిగా ప్రకటించబడాలని, దేవుని ప్రేమ ఆ తోమాసు గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రకటించబడాలని, ప్రజలందరూ క్రీస్తు ప్రేమను అంగీకరించాలని ఆ దేవాది దేవుని పునీత తోమాసు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. అయితే ప్రత్యేకమైన రీతిలో మన భారతదేశంలో ఎక్కువ మంది క్రైస్తవులు తోమాసు అనే పేరు పెట్టుకుంటారు. తోమాసు అనే పేరు పెట్టుకున్నట్టు వారందరికీ కూడా పండగ శుభాకాంక్షలు. ఆ దేవుడు అటువంటి వారిని ప్రత్యేకంగా దీవించాలని ప్రార్థన చేద్దాం. తలల వంచి దేవుని వేడుకుందాం పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, పునీత తోమాసు గారి గురించి ఈ రోజున మేము వారి మహోత్సవం నాడు తెలుసుకునేట్లు గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. వారెంతో విశ్వాసము కలిగి ఓనా ఎలినవారా, ఓనా సర్వేశ్వర అని ఉత్థానమైనటి నీ గాయాలను చూచి విశ్వసించారు. అయితే ఆ విశ్వాసాన్ని అక్కడే ఆపకుండా మా భారతదేశానికి వచ్చి ఈ భారతదేశాన్ని పరమపావనం చేశారు ప్రభు నీ సువార్తతోటి. మీకు స్తోత్రాలు తండ్రి. మీ స్వీయ అపోస్తులని మా భారతదేశానికి కేటాయించినందుకు, మా భారతదేశానికి పంపించినందుకు గాను మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. వారు నీ సువార్త కొరకే తన ప్రాణాలను అర్పించినటువంటి గొప్ప అపోస్తులుడు,
వేదసాక్షి ప్రభువా, వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మా భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను అంగీకరించి నిన్ను దేవునిగా స్వీకరించులాగున దీవించమని, ఆశీర్వదించమని ప్రత్యేకమైన రీతిలో వేడుకుంటున్నాము తండ్రి. నాయన, మాలో కొడిగట్టిపోతున్నటువంటి విశ్వాసాన్ని బలపరచమని, దృఢపరచమని, తోమాసు గారి వలె మేము కూడా ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర అని జీవించటానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, కొన్ని దినాల నుంచి మా కొరకే ప్రార్థన చేయండి అని వేడుకుంటున్నటువంటి వారు, మా చిన్న కుమారుని కొరకే ప్రార్థన చేయండి అని వేడుకుంటున్నటువంటి వారి కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాను. మా నాన్నగారికి ఆపరేషన్ జరుగుతుంది, పలు విధములంటే అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని ఎక్కడో అమెరికా నుండి ప్రాధేయపడుతూ అడిగినటువంటి ఆ తల్లి ప్రార్థనను మీరు మన్నించండి తండ్రి. భార్య క్యాన్సర్తో బాధపడుతుంది, నా భార్య కొరకే ప్రార్థన చెయ్యండి అని వేడుకుంటున్నటువంటి ఆ భర్త కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, ప్రత్యేకమైన రీతిలో నా చిన్నారి బిడ్డ ఈ యొక్క లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాబ్లంతో బాధపడుతుంది, నా బిడ్డ కొరకే ప్రార్థన చేయమని అడుగుతున్నటువంటి ఆ తల్లిదండ్రుల కొరకే, ఆ బిడ్డ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా భార్యకు పిల్లలు లేరు, నా కుటుంబంలో పిల్లలు లేరు, గర్భఫలము కొరకే ప్రార్థన చేయండి స్వామి అని అడిగినటువంటి తల్లులందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. తోమాసు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా భయంకరమైన అప్పులో ఊబిలో కూరుకొని పోయాము, మా కోసం ప్రార్థన చేయండి అని అడిగినటువంటి వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. వివాహము కొరకై, అదేవిధంగా చదువుల కొరకే, ముఖ్యంగా ప్రభువా చదువుల సంవత్సరాన్ని ప్రారంభించగా మంచి జ్ఞానము కొరకై, విజ్ఞానము కొరకే ప్రార్థన చేయమని అడిగినటువంటి వారందరి కొరకే ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనను దయతో ఆలకించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.